బుక్ ఆఫ్ లవ్ లో సెకండ్ క్యాంటో సత్యవాన్లో ఉన్నాము. సావిత్రి తన తండ్రి అశ్వపతి మహారాజు ఆదేశం తీసుకొని ఆదేశ ప్రకారంగా తన సహచరుని భాగస్వామి ఎంపిక కోసము బయలుదేరింది. ఆమె ఈ నగరాలు, తర్వాత వ్యాపార కేంద్రాలు, రాజభవనాలు ఇవన్నీ దాటుకుంటూ అరణ్యాలలోకి వచ్చింది. అక్కడ ఋషులని, రాజర్షులని, అక్కడ రకరకాల మునులు తపస్సులు చేసుకునే మునులను, ఇంకా వివిధ జంతువులు, పక్షులు, ప్రకృతి మాతను చూసుకుంటూ సావిత్రి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఇలా గంభీరంగా ఉన్న అరణ్య ప్రదేశంలోకి కాకుండా మనుషులు సంచరించే ప్రదేశం వైపు మళ్ళింది సావిత్రి. ఎందుకంటే సావిత్రి అన్వేషణ చేస్తున్నది కూడా తన భాగస్వామి కోసం, కాబట్టి మనుషులు సంచరించే ప్రదేశం వైపు మళ్ళింది. అక్కడ ఆమె సత్యవంతుని ఎలా చూసింది అన్నదాన్ని శ్రీ అరవిందులు మనకు అద్భుతంగా వివరించారు. గత సెషన్లో చెప్పుకున్నాము. సజీవ కాంతి అస్త్రంలా, భగవంతుని శరంలా నిటారుగా నిలబడి ఉన్నాడు సత్యవంతుడు. అతన్ని మొదటిసారి చూసింది. అయితే మొదటిసారి అతన్ని చూసినప్పుడు ఆమె అక్కడ పుష్పాలను, పర్వతాలను, నక్షత్రాలను, అక్కడున్న ప్రకృతిని ఎంత సాధారణంగా చూసిందో అంతే సాధారణంగా, అంతే మామూలుగా సత్యవంతుని కూడా చూసింది. అయితే a look, a turn decides our ill-poised fate. ఒక చూపు, ఒక మలుపు మన విధిని అస్థిరంగా స్థిరపడిన మన విధిని, అస్థిర విధిని, చెడుగా స్థిరపడిన విధిని నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ మొదట సావిత్రి సత్యవంతుని చూసినప్పుడు మనసుతో చూసింది. మనసు ఎప్పుడు మనకు సత్యాన్ని అందించదు, మనసు ఎప్పుడు స్వప్నాల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే సావిత్రి ఉపరితల మనసుతో చూసిందో అప్పుడు ఆమెకు ఎలాంటి హెచ్చరిక అందలేదు, కాబట్టి మామూలుగా చూసింది. వేరే వాటన్నింటినీ చూసినట్టుగానే, ప్రకృతి అంశాలను చూసినట్టుగానే అతని సౌందర్యాన్ని ఉదాసీనంగా చూసిన తప్ప ఆమె శరీరంలోని ఆత్మను ఆమె తన ప్రభువుకు జాగృతం చేయలేదు. ఆ తర్వాత నెమ్మదిగా హృదయంతో చూసింది. ఇది అద్భుతంగా చెప్తారు శ్రీ అరవిందులు. మొదట మనసుతో చూసింది, ఆ తర్వాత హృదయంతో చూసింది. మనసుతో చూసినప్పుడు ఆమె ఏమైంది, ఆదర్శ స్వప్నాలలో అంతా ఆమె మనసు నిండిపోయింది. ఇంకా అదే హృదయంతో చూసినప్పుడు హృదయ లోతుల నుంచి ఒక మార్మిక సంక్షోభము ఉప్పొంగింది. అలాగే భావనలన్నీ కూడా ఆమె హృదయంలో అలజడి రేపాయి. ఎందుకంటే హృదయం అన్నది మనకు భావనలే, హృదయంలో భావోద్వేగాలు, భావనలు ఉండేది హృదయంలో. కాబట్టి అలాగా హృదయంలో ఆమెలోని భావనలన్నీ కూడా అలజడి రేపాయి. ఆ తర్వాత ఆమె ఏం చేసింది, అంతరాత్మ తలుపులను తెరిచి అంతరాత్మ నుండి సత్యవంతుని చూసింది. అప్పుడు సత్యవంతుడు తన జీవిత ప్రభువుగా ఆమె కనుక్కొని వెంటనే సావిత్రి రథము అక్కడికక్కడ ఆగిపోయింది. ఎలా ఆగిపోయింది, నిరోధిత పవనంలో రథం ఆగిపోయింది. ఎలాగైతే ఒక గాలి తక్కువ నిరోధించబడుతుందో, ఎలా ఆగిపోతుందో ఆ రకంగా ఆమె రథం కూడా ఆగిపోయింది. ఇంకా అదే సమయంలో సత్యవంతుడు కూడా తన అంతరాత్మ తలుపులు తెరిచి సావిత్రి వంక చూశాడు. మంత్రముగ్ధం చేసే ఆమె స్వరమాధుర్యము అతడి యవ్వన పరివృత్తాన్ని ఆవరించగా వెంటాడే అద్భుతంలా ఉన్న ఆమె పరిపూర్ణ ముఖబింబాన్ని నిలుపుకున్నాడు. ఎలా ఉందంటే ఆమె ముఖబింబము ఎలాగంటే పరిపూర్ణ ముఖబింబము అది వెంటాడే అద్భుతంలాగా ఉందంట. ఎప్పుడు ఒక అద్భుతం అతన్ని వెంటాడుతున్నట్టుగా ఉంది ఆమె ముఖబింబము. సావిత్రి అధర పుష్పం నుంచి, పెదవుల నుంచి జాలువారే తేనె పలుకులు వశమైన వాడై, ఇంకా ఆమె పలకలేదు కానీ ఆమె పెదవులు చూసి అనుకుంటూ ఉన్నాడు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఈమె పలుకులు కూడా ఎంత అద్భుతంగా. ఇక్కడ ఎందుకంటే సావిత్రి సత్యవంతులది మనకి నెక్స్ట్ క్యాంటోలో వాళ్ళిద్దరి సంభాషణ వచ్చినప్పుడు కూడా మనం గమనిస్తే సావిత్రి ఎక్కువ మాట్లాడేదంతా సత్యవంతుడే మాట్లాడతాడు. సావిత్రి 2-3 మాటలే మాట్లాడుతుంది. కానీ అతను ఆ అధరా పుష్పాలను చూసి అతను ప్రేరేపితమైపోయినాడు. నీలి జలది శశికి ఆకర్షితమైనట్టుగా, అంటే నీలి సముద్రము ఎలాగైతే చంద్రుడికి ఆకర్షితమవుతుందో ఆ రకంగా అతను కూడా ఆమెకు ఆకర్షితమయ్యాడు. ఇక్కడ ఇంకోటి అద్భుతంగా ఏం చెప్తారంటే శ్రీ అరవిందులు, అతడి మస్తిష్కంలో అప్పటి వరకు కాంతులీనుతూ సంతృప్తిగా ఉన్న ప్రతిమలు ఇప్పుడు సత్యవంతుడు మరి ఎలా పెరిగాడు, అడవిలో ప్రకృతిని గురువుగా చేసుకొని, ప్రకృతి మాతనే తన గురువుగా చేసుకొని, తన తల్లిగా చేసుకొని పెరిగాడు.
అలా ప్రకృతితో ఎంతో మమేకమైపోయి ప్రతి పక్షుల చైతన్యంతో గాని, వృక్షాల చైతన్యంతో గాని అలా మమేకమవుతూ పెరుగుతూ ఉన్నాడు పెరిగాడు కాబట్టే అతని మెదడులో కూడా, అతని మస్తిష్కంలో కూడా కొంతమంది దేవతలు స్థిరపడ్డారు. ఆ దేవతల ప్రతిమలు. అయితే ఇప్పుడు సావిత్రి ఎప్పుడైతే కనిపించిందో అతనికి, సావిత్రి అనంతత్వ స్పర్శతో అంతవరకు అతని మస్తిష్కంలో ఉన్న కాంతులినుతూ ఉన్న ఈ ప్రతిమలంతా కూడా తమకన్నా ఉన్నతమైన దేవతను ఆరాధించడానికి సత్యవంతునితో పాటుగా సత్యవంతుని మదిలో ఉన్న ఆ ప్రతిమలు కూడా, దేవతా ప్రతిమలు కూడా ఇంకా తమకన్నా ఉన్నతమైన దేవత వచ్చింది అని ఆమెను ఆరాధించటానికి సాష్టాంగపడ్డాయి. ఒక తెలియని శక్తి అతడిని ప్రబలంగా ఆమె వైపు ఆకర్షించింది. అద్భుత ఆశ్చర్యాలకు లోనైన సత్యవంతుడు ఆ పసిడి మైదానంలో ఆమె వైపు నెమ్మదిగా కదిలాడు. చూపు కలిసింది, దృష్టి ఒక్కటయింది. ఇక్కడ దాకా మనము లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాము. ఇంకా నెక్స్ట్ నుంచి ఇప్పుడు చూద్దామండి. Her inner vision, still remembering new, a forehead that wore the crown of all her past, 2 eyes, her constant and eternal stars, comrade and sovereign eyes that claimed her soul, lips known through many lives, large frames of love, he met in her regard his future's gauge. ఎలా ఉంది సత్యవంతుడి పరిస్థితి? ఎలా ఉంది అంటే, ఇప్పుడు సత్యవంతుని వదనము ఆధ్యాత్మిక భావనాపుంజం చేత పరివేష్టితమైనట్టుగా ఉదాత్తంగా నిశ్శబ్దంగా ఉంది. సత్యవంతుని వదనం సావిత్రికి ఎలా కనిపించింది? అంతా కూడా ఒక ఆధ్యాత్మికత నిండినట్టుగా కనిపించింది. ఆమె గతాన్నంతా మకుటంగా ధరించిన అతని లలాటం, అంటే ఇప్పుడు సావిత్రికి సత్యవంతుడు ఎలా కనిపిస్తున్నాడు అని, ఆమె గతమంతా అతని మకుటంలో ఉంది, అతని కిరీటం పైన, శిరస్సు పైన ఉంది అన్నట్టుగా ఆమెకు అనిపించింది. ఆమెకు తెలుసు, ఇది ఆమెకు తెలుసు. శాశ్వత నక్షత్రాల్లాగా స్థిరంగా ఆమెను వెంబడిస్తూ ఆమె అంతరాత్మపై హక్కును కోరే ఆ నేత్రద్వయం, అంటే ఎప్పటి నుంచో ఉన్న ఆ నేత్రద్వయం, ఆ నేత్రాలు అన్నవి, సత్యవంతుని నేత్రాలు అన్నవి సావిత్రి అంతర్దృష్టికి గుర్తొచ్చింది. ఇక్కడ ఒక్కసారి మళ్ళీ మనము మదరు శ్రీ అరవిందులు కలిసింది, మొదటిసారి కలిసినప్పుడుది ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటే, వాళ్ళకి ఒకసారి మొదటిసారి చూసుకోగానే ఒకరి మీద ఒకరికి ఎలాంటి భావన కలిగిందంటే, శ్రీ అరవిందుల్లో మదరు శ్రీకృష్ణుని చూస్తే అదే మదర్లో శ్రీ అరవిందులు ఒక శక్తి స్వరూపుణ్ణి చూశారు. వీళ్ళిద్దరు కూడా ఎన్నో జన్మల నుంచి కలిసే ఉన్నారు. అది మనకి ఒక చోట ఒక సాధకుడు అడిగిన ప్రశ్నకు శ్రీ అరవిందులు చెప్పిన సమాధానంతో అర్థమైంది. మీరు ఎప్పటి నుంచి ఇలా ఉన్నారు అంటే, మేము పరిణామ ప్రారంభం నుంచి ఇద్దరం ఉన్నాము, మరి మీరు ఏం చేస్తున్నారు అప్పటి నుంచి అని కూడా అడిగారు సాధకులు. అప్పుడు సాధకులు విపరీతంగా క్వశ్చన్స్, పిచ్చి ప్రశ్నలు కూడా వేసేవాళ్ళు శ్రీ అరవిందుల్ని. మదర్ని ఆయన కూడా ఎంతో ఓపికగా, ఎంతో ఓర్పుగా సమాధానం ఇచ్చేవారు. అప్పుడు ఆయన శ్రీ అరవిందులు చెప్పిన సమాధానం ఏమంటే, దానికి మేము పరిణామాన్ని ముందుకు తీసుకొని పోతున్నాము అని శ్రీ అరవిందులు అనటం జరిగింది. అలాగా ఇక్కడ కూడా సావిత్రి సత్యవంతులు జన్మల నుంచి ఎలా కంటిన్యూ అవుతూ వచ్చారు అన్నది ఈమె సావిత్రి అంతర్దృష్టికి గుర్తుకొచ్చింది. జన్మల నుంచి ఎరిగిన కనురెప్పలు విశాల ప్రేమ చట్రాల్లా ఉన్నాయి. సత్యవంతునికి సావిత్రిలో తన భవిష్యత్తు కనిపించింది. అట్ ద సేమ్ టైం సత్యవంతునికి కూడా సావిత్రిలో తన భవిష్యత్తు, తన ఫ్యూచర్ అంతా కనిపించింది. ఒక వాగ్దానం, ఒక దివ్య సన్నిధి, ఒక జ్వాల ఆమెలో దర్శించాడు సత్యవంతుడు. యుగాల స్వప్నాలు మూర్తిభవించే ఈ ప్రపంచ మర్త్యత్వము ఏ పారవస్యతా మర్మం కొరకు పరితపిస్తుందో అది వాస్తవ రూపం దాల్చటం చూశాడు. యుగాల స్వప్నాలు, యుగాల నుంచి స్వప్నాలన్నీ కూడా ఒక రూపాన్ని తీసుకుని ఈ ప్రపంచంలోని మానవత్వం అంతా, మర్త్యత్వం అంతా ఏ పారవస్యత కావాలి, ఏ సచిదానందం పారవస్యత కావాలి అని మానవులంతా పరితపిస్తూ ఉన్నారో, ఏ మర్త్యత్వం అయితే పరితపిస్తూ ఉందో అది ఇక్కడ వాస్తవ రూపం, అంటే సావిత్రి రూపం దాల్చటాన్ని సత్యవంతుడు చూశాడంట. సావిత్రి అతడికి తన లక్ష్యాలను సఫలం చేసే పసిరి బొమ్మలాగా కనిపించింది. సావిత్రి ఎలా కనిపించింది మరి అతనికి? తనకి ఏవైతే తన లక్ష్యాలు, తన ఆదర్శాలు ఉన్నాయో వాటన్నింటినీ సఫలం చేసే ఒక బంగారు బొమ్మలాగా సావిత్రి కనిపించింది. సత్యవంతుడి లక్ష్యాలు ఏంటి, మరి అతని ఆదర్శాలు ఏమున్నాయి అన్నది మనకి నెక్స్ట్ క్యాంటోలో సావిత్రి సత్యవంతులు ఇద్దరు సంభాషించినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు సత్యవంతుడు చెప్తాడు. అక్కడ మనకు సత్యవంతుని లక్ష్యాలు ఏవి అన్నవి అక్కడ వస్తుంది. సో ఆ లక్ష్యాలన్నీ సఫలం చేసే
బంగారు బొమ్మలాగా సావిత్రి సత్యవంతునికి కనిపించింది. పృథ్వీపైకి శాశ్వత ఆనంద వైభవాన్ని తీసుకురావటానికి, మన మర్త్య ఆలోచనను స్వర్గ సత్యంతో అనుబంధించటానికి, భూహృదయాలను శాశ్వత సూర్యుని వైపుగా ఉద్ధరించటానికి అవతరించిన దేవతలాగా సావిత్రి దర్శనమిచ్చిందంట. ఎలా సావిత్రి కనిపించింది అనంటే, పృథ్వీపైకి శాశ్వత ఆనంద వైభవాన్ని తీసుకొని రావటానికి. ఎక్కడుంది? పైన ఎక్కడో స్వర్గంలో ఉంది శాశ్వత ఆనంద వైభవం. దాన్ని భూమి మీదకు తీసుకురావటానికి, మన మర్త్య ఆలోచనలు, మన మనసుతో చేసే మన ఆలోచనను స్వర్గ సత్యంతో అనుబంధించటానికి, భూహృదయాలను, మన హృదయాలను శాశ్వత సూర్యుడి వైపుగా ఉద్ధరించటానికి, వీటన్నింటినీ చేయడానికి అవతరించిన దేవతలాగా సావిత్రి సత్యవంతునికి దర్శనమిచ్చింది. A promise and a presence and a fire. ఒక వాగ్దానము, ఒక దివ్య సన్నిధి, ఒక జ్వాలలాగా సావిత్రి కనిపించింది. Saw an embodiment of aeonic dreams. యుగాల స్వప్నాలను సఫలం చేసేదిలాగా, యుగాల నుంచి ఏ మర్త్యత్వం, ఏ మానవులు ఏ సచ్చిదానందం కోసం, ఏ పారవస్యత కోసం స్వప్నిస్తూ ఉన్నాయో వాటిని సఫలం చేసేదిలాగా, ఏ మిస్టరీ ఆఫ్ ద ర్యాప్చర్ ఫర్ విచ్ all eons in this world of brief mortality made in material shape his very own. This golden figure, given to his grasp, hid in its breast the key of all his aims. అతని లక్ష్యాలన్నింటినీ సఫలం చేసేదిలాగా. A spell to bring the immortals bliss on earth, to mate with heaven's truth our mortal thought, to lift earth hearts nearer the eternal's state. And this great spirit now incarnate here, love brought down power out of eternity to make of life his new undying base. ఇక్కడ అవతరించిన ఈ రెండు ఆత్మల ప్రేమ, ఈ రెండు ఆత్మల మధ్య ప్రేమ, సావిత్రి సత్యవంతుల మధ్య ప్రేమ. ప్రేమ అన్నదాని గురించి ఇంతకుముందు కవిత గారు కూడా ప్రేయర్లో చెప్పారు, ఎంత అద్భుతమైంది ప్రేమ అని. టు లవ్, ఇన్ లవ్, ఫర్ లవ్ ఈజ్ ద హైయెస్ట్ మేనిఫెస్టేషన్ అన్నారు మదర్. అలాగా ప్రేమకున్నది, ప్రేమ అంటే మనము మామూలుగా ఇప్పుడు చూసే మానవ ప్రేమ ఈ ప్రేమ కాదు, దైవ ప్రేమ అన్నది అద్భుతంగా రూపాంతరం చెందిస్తుంది దేన్నైనా కూడా. అలా ఇక్కడ అవతరించిన ఈ రెండు ఆత్మల ప్రేమ జీవితాన్ని అమరత్వానికి ఆధారంగా చేయటానికి, శాశ్వతత్వం నుంచి శక్తిని క్రిందకి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన జీవితము ఏంటి? ఇక్కడ ఉన్న ప్రాణం జీవితము మరణించేది, మరణానికి మృత్యువుకు ఆధారంగా ఉంది. అటువంటి జీవితాన్ని అమరత్వానికి, అమృతత్వానికి ఆధారంగా చేయటానికి ఎక్కడి నుంచి శక్తిని తీసుకొచ్చింది? శాశ్వతత్వం నుంచి ఆ శక్తిని క్రిందకి తీసుకొని వస్తుంది ప్రేమ అన్నది. ఎటువంటి ప్రేమ? అది పరిపూర్ణమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఇక్కడ అవతరించిన ఈ రెండు ఆత్మల మధ్య ప్రేమ, ఇది సావిత్రి సత్యవంతుల ప్రేమ పైనుంచి అమరత్వాన్ని, మన మృత్యుత్వాన్ని తొలగించటానికి అమరత్వాన్ని క్రిందకు తీసుకొని వస్తుంది, ఆ శక్తిని కిందకు తీసుకొని వస్తుంది. అతడిలో భావావేశం అగాధ లోతుల నుంచి ఒక తరంగంలాగా ఉప్పొంగింది. మరచిపోయిన ఉన్నతాల నుంచి క్రిందకు దూకినప్పటికీ అది తన సహజ అనంతత్వాన్ని కోల్పోలేదు. భావావేశం ఒక తరంగంలాగా, ఒక కెరటంలాగా, సముద్ర కెరటంలాగా ఉప్పొంగింది అతనిలో సావిత్రిని చూసిన వెంటనే. మరచిపోయిన ఉన్నతాల నుంచి అంటే హైయెస్ట్ దీంట్లో ఉన్నప్పుడు, హై రెల్మ్స్ లో ఉన్నప్పుడు ఈ భావావేశం అన్నది ఉండకూడదు. కానీ అలా పైనుంచి క్రిందకు దూకాడు ఆ భావావేశం ద్వారా. ఆయన క్రిందకు దూకినప్పటికీ అది తన సహజ అనంతత్వాన్ని, తన అనంతత్వాన్ని, ఆ సహజత్వాన్ని మాత్రము కోల్పోలేదు. పృథ్వీమాత మూగ హృదయం మీద మనం ఒకరికొకరం తెలియని వ్యక్తుల్లాగా కలిసినప్పటికీ మన జీవితాలు పరాయివి కాదు. ఇప్పుడు మనమంతా ఇక్కడ భూమి మీద ఏదో తెలియని వ్యక్తుల్లాగా కలిసాము, ఎవరో ఇప్పుడేదో పరిచయాలు చేసుకొని ఇప్పుడు కలిసినట్టుగా ఈ జన్మలో అనుకుంటున్నాం. కానీ మనం ఎప్పటికీ తెలియని వాళ్ళం కాదు. On the dumb bosom of this oblivious globe, although as unknown beings we seek to meet, our lives are not aliens, not as strangers join. Moved to each other by a causeless force, the soul can recognize its answering soul across dividing time
and on life's roads, absorbed, rapt traveler turning it recovers familiar splendors in an unknown face, and touched by the warning finger of a swift love, it thrills again to an immortal joy, wearing a mortal body for delight. ఈ పృథ్వీమాత మూగ హృదయం మీద మనము ఒకరికొకరము తెలియని వ్యక్తుల్లాగా కలిసినప్పటికీ మన జీవితాలన్నవి పరాయివి కాదు, మన జీవితాలు కొత్తవి కాదు. ఎప్పటి నుంచో మనము కొత్తగా కలిసినట్లు కాదు, ఎప్పటి నుంచో మనం ఒకరికొకరము తెలిసిన వాళ్ళమే. ఒక కారణం లేని శక్తి చేత, ఒక శక్తి చేత, దానికి ఏంటి కారణమో, మనం ఎందుకు ఇలా కలిసాము అన్నదానికి కారణం లేదు. ఆ శక్తి మనల్ని, ఆ కారణం లేని ఆ శక్తి మనల్ని కలిపింది. అది కూడా ఒకరికొకరు చెలించటం కూడా కాదు. ద సోల్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఆన్సరింగ్ సోల్. అంతరాత్మ తనకు ప్రతిస్పందించే, తనకు సమాధానం ఇచ్చే అంతరాత్మకి ఎప్పుడు బదులు పలుకుతుంది. అంతరాత్మ ఇది ఏదో మనసుతో చేసేది, హృదయంతో చేసేది ఇది కాదు. సో ద సోల్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఆన్సరింగ్ సోల్. విభజించే కాలాన్ని దాటి, విభజించే కాలం అంటే ఇక్కడ గతం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు, వీటన్నింటికీ అతీతంగా, వీటన్నింటినీ దాటి అంతరాత్మ ఎప్పుడు తనకు బదులు పలికి అంతరాత్మను గుర్తిస్తుంది. ఎందుకంటే అంతరాత్మ కన్నది పాస్ట్ లేదు, ప్రజెంట్ లేదు, ఫ్యూచర్ లేదు. దాన్ని దాటి అంతరాత్మ తనకు బదులు పలికే అంతరాత్మను గుర్తిస్తుంది. ద సోల్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఆన్సరింగ్ సోల్. జీవిత గమనంలో నిమగ్నమైనప్పటికీ ఏదో ఒక మలుపులో అజ్ఞాత వదనంలో పరిచిత వైభవాలను తిరిగి పొందుతుంది. అది జీవిత గమనంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా, అంతరాత్మ ఎప్పటికీ జీవిత గమనంలో అలా ఉన్నప్పటికీ అజ్ఞాత వదనం, ఆ రూపము, ఆ ఫేసు అజ్ఞాతం కావచ్చు ఈ జన్మలో కనిపించేది, కానీ అది అంతరాత్మకు ఎప్పటి నుంచో పరిచితమైన అంతరాత్మగా తెలుసుకుంటుంది. ఆ వైభవాలను తిరిగి పొందుతుంది. హెచ్చరించే ప్రేమ స్పర్శకు అశాశ్వత శరీరంలో ఉన్నా కూడా ఆనందంతో పలకరిస్తుంది. ఈ శరీరం మరి అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైన శరీరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ స్పర్శకు, అంతరాత్మ నుంచి వచ్చే ప్రేమ స్పర్శకు ఈ అంతరాత్మ అశాశ్వత శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆనందంతో పలకరిస్తుంది. దెర్ ఈస్ ఎ పవర్ విత్ ఇన్ దట్ నోస్ బియాండ్ అవర్ నోయింగ్స్. దెర్ ఈస్ ఎ పవర్ విత్ ఇన్ దట్ నోస్ బియాండ్ అవర్ నోయింగ్స్. We are greater than our thoughts, and sometimes earth unveils that vision here. To live, to love are signs of infinite things. Love is a glory from eternity's spheres. Abased, disfigured, mocked by baser mites that steal his name and shape and ecstasy, he is still the Godhead by which all can change. Ikkada he ante God, prema daivam, love God. So he is still the Godhead by which all can change. A mystery wakes in our inconscient stuff. A bliss is born that can remake our life. మనకు తెలిసిన దానికంటే ఎక్కువగా సర్వము సకలము తెలిసిన సర్వజ్ఞ శక్తి ఒకటి ఉంది. దెర్ ఈస్ ఎ పవర్ విదిన్, మనలో ఉంది. దట్ నోస్ బియాండ్ అవర్ నోయింగ్స్, మనకు తెలిసిన దానికన్నా ఎక్కువ తెలిసిన ఒక శక్తి, సర్వజ్ఞ శక్తి అన్నది మనలో ఉంది. మన ఆలోచనల కన్నా ఎప్పుడు మనం గొప్పవాళ్ళం. అందుకే ఆలోచనలు లేకుండా నిశ్శబ్దం చేసుకోమంటారు. ఎందుకంటే ఆలోచనలు అనేటివి ఇవి కప్పేస్తుంటాయి మనలో ఉన్న సత్యాన్ని. మనం ఆలోచించే ఆలోచనల కన్నా మనం ఇంకా గొప్పవాళ్ళం. ఈ దర్శనాన్ని భూమాత కొన్నిసార్లు మనకు ముసుగు తొలగించి బహిర్గతం చేస్తుంది. జీవించడము, ప్రేమించడము అనంతత్వ సంకేతాలు. జీవించడము, ప్రేమించడమే కాదు, జీవించడం కూడా అనంతత్వ సంకేతాలు. అంటే మన యోగం కూడా అదే. ఆల్ లైఫ్ ఈజ్ యోగా అన్నది పరిపూర్ణ యోగము, సమగ్ర యోగము. ఆల్ లైఫ్ ఈజ్ యోగా. అలా జీవించడము, అలాగే ప్రేమించడము, ఇవి రెండు కూడా అనంతత్వ, ఎటర్నిటీ సైన్స్, అనంతత్వ సంకేతాలు. టు లివ్, టు లవ్ ఆర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ థింగ్స్. ప్రేమ శాశ్వత ప్రపంచాల నుండి వచ్చిన ఒక వైభవం. ప్రేమ అన్నది ఏదో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ప్రేమ కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శాశ్వతత్వాల నుంచి దిగి వచ్చిన ఒక వైభవం అది. ప్రేమ దైవము. అయితే ఇక్కడ ప్రేమ దైవం ఎలా అయిపోయాడు అంటే, పైనుంచి మరి శాశ్వతత్వాల నుంచి దిగి వచ్చిన ప్రేమ దైవము భూచర్యలతో కించపడి, ఇక్కడ భూమి మీద చేసే ఈ చర్యలతో, ప్రేమ అని చెప్తూ చేసే ఈ చర్యలతో కించపడి, వంచనకు, విరూపానికి గురయ్యి తన నామరూపాలను, పారవస్యతను పోగొట్టుకున్నాడు. తన నామరూపాలను పోగొట్టుకున్నాడు. ఆ ప్రేమ పారవస్యత అని కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా, డీప్గా ఉన్న పారవస్యత కాదు ఇప్పుడు ఉన్నది, ప్రేమించడంలో ఉన్న పారవస్యత. అయితే ఇంత పారవస్యతను పోగొట్టుకున్నప్పటికీ ప్రేమ దైవం
ఎప్పటికీ కూడా సర్వాన్ని పరివర్తన చెందించే దైవమే. సర్వాన్ని రూపాంతరం చెందించగల శక్తి ఒక ప్రేమకు మాత్రమే ఉంది. మనకు ఎంత విరోధి అయినా కూడా, ఎంత శత్రువైనా, మనకెంత మనమంటే ఎంత ఇష్టం లేని వాడైనా కూడా, వ్యక్తి అయినా కూడా, ఒకసారి మనం ప్రేమించడం మొదలు పెడితే అవతలి వ్యక్తిలో మార్పు అన్నది ఆటోమేటిక్గా జరగడం మొదలవుతుంది. అతను రూపాంతరం అన్నది సాధ్యమవుతుంది. ఎట్లా, ఏ రకంగా సాధ్యమవుతుంది అంటే, మనం ఏదో క్లాసులు తీసుకొని మాటలు చెప్పి, లేకపోతే ఈ రకంగా చేయాలి, ఆ రకంగా చేయాలి, ఇలా కాదు. ప్రేమతో మాత్రమే, మనకున్న స్వచ్ఛమైన ప్రేమతో మాత్రమే అవతల వాళ్ళని రూపాంతరం చెందిస్తుంది. అటువంటి గొప్ప శక్తి ప్రేమకుంది. ఈ సర్వాన్ని పరివర్తన చెందించే దైవం ప్రేమ దైవమే. ప్రేమ వల్ల మన అచైతన్య పదార్థంలో ఒక మార్మికత మేల్కొంటుంది. ప్రేమతో మన అచైతన్య పదార్థంలో ఒక అచైతన్యం, ఇన్కాన్షియన్స్ అంటున్నాము, దాంట్లో ఒక మార్మికత, ఒక మిస్టరీ అనేది ఉంది. ఆ మిస్టిక్ అనేది, ఆ మార్మికత, సీక్రెట్ అన్నది ఎట్లా మేల్కొంటుంది అంటే ప్రేమతోనే మేల్కొంటుంది. మన అచైతన్య పదార్థం కూడా చైతన్యం అవుతుంది ప్రేమతో. మన జీవితాలను నూతనంగా తయారు చేసే ఒక ఆనందము జనిస్తుంది. మన జీవితాలను కొత్తగా తయారు చేసే ఆనందం అన్నది ప్రేమతోనే జనిస్తుంది. ఇది శ్రీ అరవిందుల లైఫ్ హిస్టరీలో చూస్తే, శ్రీ అరవిందుల వైఫ్ గురించి మనకు తెలిసిందే. మృణాలిని, ఆమె ఎక్కువ కాలము జీవించలేదు. శ్రీ అరవిందులు ఆమె కూడా ఎక్కువ కాలం, వివాహమైన తర్వాత కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేదు, దూరమే ఉన్నారు. అయితే శ్రీ అరవిందులు పాండిచేరిలో ఉన్నప్పుడు 1918లో అప్పుడు మృణాలిని దేవి గతించడం జరిగింది, కాలం చెందారు. అప్పుడు మృణాలిని దేవి వాళ్ళ నాన్నగారు శ్రీ అరవిందులకి లెటర్ రాశారు, ఇలా జరిగింది, ఏం చేయాలి అని. అప్పుడు శ్రీ అరవిందుల గురించి మనం ఏమనుకుంటాం, మృణాలిని దేవిని వదిలేసి వచ్చారు. ఒక రామకృష్ణ పరమహంస కానీ, శ్రీ అరవిందులు కానీ వాళ్ళు భార్యలను ప్రేమించలేదు, భార్యను దూరం పెట్టారు, అది అన్నట్టు అనుకుంటాం మనం. కానీ దీనికి ఆయన నళినీకాంత్ గుప్తా చెప్తారు. ఒక్కసారిగా ఆ లెటర్ చూడంగానే శ్రీ అరవిందుల కళ్ళలోంచి ఒక్క కన్నీటి చుక్క కిందకి రాలేదంట, మృణాలిని దేవి మరణం గురించి తెలుసుకొని. అయితే వాళ్ళ తండ్రి గారు రాసిన ఉత్తరానికి శ్రీ అరవిందులు రాసిన లెటర్ రిప్లై ఏమంటే, ఆమె చేతి వ్రాతతో ఉన్నది ఏదైనా కూడా నాకు, ఆమె గుర్తుగా నాకు కావాలి, అది పంపించండి నాకు చాలు అన్నారంట శ్రీ అరవిందులు. శ్రీ అరవిందులు లార్డ్ ప్రభువు శ్రీ అరవిందుల సిగ్నేచర్ కోసం ఎంతమందో పడి ఇది చేస్తారు. అటువంటిది శ్రీ అరవిందులు, మృణాలిని దేవి ఆమె ఒక సామాన్య వనిత, ఆయన భార్య కాబట్టి ఆమె సిగ్నేచర్ కోసము ఆయన అడిగారంటే, అంటే ప్రేమ అన్నది ఎంత గొప్పగా శ్రీ అరవిందుల్లో ఉంది అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే శ్రీ అరవిందులు అంటే ప్రేమమయుడు కాబట్టి ప్రేమించడం అన్నది ఆయనకి ఇది. మరి హిట్లర్ లాంటి వాళ్ళల్లో చూసినా కూడా ఈ ప్రేమ అనేది అచైతన్య పదార్థం అన్నాం చూడండి. ఇప్పుడు అచైతన్య పదార్థంలో ఒక మార్మికత మేల్కొంటుంది అని, అది మనకు హిట్లర్ విషయం గుర్తొస్తుంది. హిట్లర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే హిట్లర్ తన భార్యను అమితంగా ప్రేమించేవాడంట, పేరు తెలియదు, ఆమె చాలా అమితంగా ప్రేమించేవాడంట. అట్లాగే హిట్లర్ తను పెంచుకున్న పిల్లిని కూడా ఇదిగా అంత క్రూరుడు హిట్లర్, మరి అంత రాక్షసుడు, అసురుడు. అట్లాంటిది తను పెంచుకున్న పిల్లిని ఎంతో గొప్పగా ప్రేమించేవాడంట. సో ప్రేమకున్న శక్తి, ప్రేమ దైవం ఎలా పనిచేస్తాడు మనలో, ప్రేమకున్న శక్తి ఎలాంటిది అన్నది దీంట్లో మనకు అర్థమవుతుంది. ఇంకా ప్రేమ దేవత ఎలా ఉంటాడు మనలో అంటే, ఒక ముకుళిత కుసుమంలా నివసిస్తూ అంతరాత్మ తీవ్రత సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఎలా ఉంటాడు, ఒక ముకుళిత కుసుమంలా, ముడుచుకొని ఉన్న పుష్పంలాగా మనలో ఉన్నాడు. అంతరాత్మ తీవ్రత సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం అంతరాత్మ స్పర్శ అన్నది, ఇన్నర్లోకి పయనించడం అన్నది వస్తుందో అప్పుడు ఆ పుష్పం నెమ్మదిగా వికసించుకోవడం మొదలవుతుంది. కాబట్టి దానికోసమని నేను ముడుచుకొని ఉన్నాను, ఎప్పుడు అంతరాత్మ ఇక్కడ వికసించుకుంటుందో అప్పుడు నేను ఎప్పుడు వికసించుకుంటాను అన్నట్టుగా ఆయన నెమ్మదిగా అక్కడ మనలో నివసిస్తూ ఉంటాడు. దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో చూద్దామండి. లవ్ డ్వెల్స్ ఇన్ అస్ లైక్ అన్ అన్ఓపెన్డ్ ఫ్లవర్. ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది, ఇంగ్లీష్లో చదివితేనే మనకు దాని అందం.
Love dwells in us like an unopened flower, awaiting a rapid movement of the soul. Or he roams, he is here, Premadaivam. Or he roams in his charmed sleep mid thoughts and things. The child God is at play. ఇంకా చైల్డ్ లాగే ఉన్నాడు గాడ్ ప్రేమదైవం. He seeks himself in many hearts and minds and living forms. He lingers for a sign that he can know, and when it comes, wakes blindly to a voice, a look, a touch, the meaning of a face. ప్రేమదేవత మనలో ఒక ముకుళిత కుసుమంలా నివసిస్తూ అంతరాత్మ తీవ్రత సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. లేకపోతే మన ఆలోచనలలో విషయాల మధ్య రమ్యమైన నిద్రలో సంచరిస్తూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు మన ఆలోచనల్లో. వీటిని బాలదైవంగా క్రీడిస్తూ, ఇంకా బాలదైవంగానే ఉండడంగా పెరగలేదు, క్రీడిస్తూ ఆడుకుంటూ అనేక హృదయాలలో మనసులలో జీవించే రూపాలలో తనను తాను వెతుక్కుంటూ ఉంటాడు. ఎక్కడున్నాను, నేను ఎక్కడున్నాను అని చెప్పి అన్ని మనుషులలో, అందరిలో, అన్ని రూపాలలో వెతుక్కుంటూ ఉంటాడు. తనకు తెలిసిన సంకేతం కోసం తచ్చాడుతూ అది తనను చేరినప్పుడు, తనకు తెలిసిన సంకేతం అంటే ప్రేమ సంకేతం, ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఉంటాడు, గ్రోపింగ్. అప్పుడు ఎక్కడో అది తగులితే దానికి అది తనకు చేరినప్పుడు ఒక స్వరానికి, అది ఆ స్వరం ద్వారా చేరుతుందా, మరి చూపు ద్వారా చేరుతుందా? ఆ చేరే స్వరానికి, చూపుకు, ఒక స్పర్శకు, ఒక వదనానికి, ఒక ముఖానికి ఫేస్కి కానీ మేలుకుంటాడు. అస్పష్ట భౌతిక మనసును సాధనంగా చేసుకోవటం వలన ఆంతరిక దృష్టిని మర్చిపోయి వృద్ధి చెందుతాడు. ఇలా మేలుకుంటాడా, మేలుకున్నాక అతనిలో మనలో ఇంకా అస్పష్ట భౌతిక మనసు, మనలో ప్రేమదైవం మేలుకున్నా కూడా ఇలా ఇంకా భౌతిక మనసు అనేది పని చేస్తుంది కాబట్టి, దాన్ని సాధనంగా చేసుకుంటాం కాబట్టి ఆయన ఆంతరిక దృష్టిని మర్చిపోయి వృద్ధి చెందుతాడు. ప్రేమ దైవము తన అంతర దృష్టి అన్నది మర్చిపోతాడు. ప్రకృతి ఇచ్చే సూచనల మధ్య బాహ్య ఆకర్షణల సంకేతాలకు స్వాధీనమయ్యి వాటి చేత నిర్దేశించబడతాడు. ప్రకృతి ఇచ్చే సూచనల మధ్య అంటే ప్రకృతి ఈ సత్వ రజతమో గుణాల వాటి ఆధీనంలో ఉంటూ అవిచ్చే సూచనల మధ్య మనం బాహ్య ఆకర్షణలకు, బయట కనిపించే ఆకర్షణలకు ఎప్పుడైతే స్వాధీనమయ్యి వాటి చేత ఈ ప్రేమదైవం నిర్దేశించబడతాడు. స్వర్గ సత్యాలను భూ అనుకరణలలో చదువుతాడు. స్వర్గం నుంచి వచ్చే సత్యాలు అవి, కానీ ఈ భూమి మీద ఏవైతే ఉన్నాయో, భూమి అనుకరణలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్లేషన్స్ లో దాంతో చదువుతాడు. దైవాన్ని కోరటానికి బదులు ప్రతిబింబాన్ని కోరుకుంటాడు. ఎప్పుడైతే ఈ అస్పష్టం అయిపోయిందో ప్రేమదైవం, అప్పుడు దైవాన్ని కోరడానికి బదులుగా అసత్యాన్ని కోరుకుంటాడు, సత్యం బదులు అసత్యాన్ని. క్షణిక రూపాలకు శాశ్వతత్వాన్ని ఆపాదిస్తూ శరీరాన్ని అంతరాత్మగా భావిస్తాడు. శరీరమే సర్వస్వం అని భావిస్తాడు. ప్రేమ యొక్క ఆరాధన ఒక మార్మిక ఋషిలా కనిపించేదాని గుండా కనిపించని దాన్ని చూస్తుంది. ప్రేమ ఆరాధన, ప్రేమ చేసే ఆరాధన అన్నది ఒక మార్మిక ఋషి, అంటే కనిపించని ఋషి. కనిపించేదాన్ని కూడా కనిపించని దాన్ని చూస్తుంది. మనకి ఇక్కడ గోడ కనిపిస్తుంది, కనిపించనిది ఏదో ఉంది, ఆ కనిపించని దాన్ని కూడా ఈ గోడ గుండా చూస్తుంది. అలాగా పృథ్వీ వర్ణమాలలో దైవపర మార్గాన్ని కనుక్కుంటుంది. పృథ్వీ వర్ణమాల వీళ్ళంతా పృథ్వీ భాష, ఆ పృథ్వీ భాషలో దైవ మార్గాన్ని కనుక్కుంటుంది. కానీ మనసు మాత్రము ప్రేమ అలా చేస్తుంది. కానీ మనసు ఏమంటుంది, నేను ఇంతకాలం సఫలం కాకుండా ఎవరి కోసం ఎదురు చూశానో ఆ వ్యక్తిని, ఆ జీవిత ప్రభువును కనుగొన్నాను అంటుంది. మనసు ఎప్పుడు అస్పష్టం చేస్తూ ఉంటుంది కదా, ఓ ఇతనే నా జీవిత ప్రభువు అని అంటుంది. హృదయం కోసం తపిస్తుంది. అప్పుడు హృదయం నాట్ అంతరాత్మ. ఇంద్రియం సమాధానం ఇచ్చే ఇంద్రియం కోసం ఆక్రందిస్తుంది. ఇంద్రియము అంతటా ఉన్న ఏకతను ఆచరణలోకి తీసుకోవటానికి సర్వము శ్రమిస్తుంది. అలా ప్రేమ దైవానికి దూరమయ్యి ఆయన సత్యాన్నే అన్వేషిస్తుంది. ఈ రకంగా ప్రేమ ఎలా అయితే ఇంద్రియము హృదయము ఇలా కలుసుకుంటాయో, అప్పుడు ప్రేమ దైవానికి దూరమయ్యి దైవాన్ని అన్వేషిస్తుంది. జీవితం అంధకారంలో ఉంటుంది. సాధనాలైన ఇంద్రియాలు మోసం చేస్తాయి. భగవంతుని పని విధానాన్ని దిగదార్చడానికి ఈ విధంగా శ్రమించే శక్తులు కూడా ఉన్నాయి. అందుకే భగవంతుని పని విధానాన్ని దిగదార్చే శక్తులు ఉన్నాయి కాబట్టే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇందాక కవిత గారు చెప్పిన ప్రార్థనలో కూడా ఉంది. ఎలా అయితే ప్రతికూల శక్తులు ఉంటాయి, వేచి చూస్తూ ఉంటాయి మనల్ని దిగదార్చడానికి, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి ఏంటిది భయంకరంగా భయం కల్పిస్తుంది మనకు, ఇలా ఉందా పరిస్థితి అని. కానీ ఈ ఆటంకాలన్నీ ఉన్నప్పటికీ ఏకతా దృష్టి అన్నది వాస్తవం అవుతుంది అంటున్నారు శ్రీ అరవిందులు.
ఇక్కడ ఒక్కసారి ముందుది చదువుదామని. Love's adoration, like a mystic seer, through vision looks at the invisible. In earth's alphabet finds a godlike sense. But the mind only thinks, behold the one for whom my life has waited long unfilled. Behold the sudden sovereign of my days. Heart feels for heart. హృదయం హృదయం కోసం. Limb cries for answering limb. ఇంద్రియం ఇంద్రియం కోసం. All strives to enforce the unity all is. Still can the vision come, the joy arrive. Rare is the cup fit for love's nectar win, as rare the vessel that can hold God's birth. A soul made ready through 1,000 years is the living mould of supreme descent. These knew each other through informs the strange. ఈ ఆటంకాలన్నీ ఉన్నప్పటికీ ఏకతా దృష్టి అన్నది వాస్తవం అవుతుంది. ప్రేమతో ఆనందం మనల్ని చేరుతుంది. జాయ్ అరైవ్స్ us. ప్రేమ మధుర రసాన్ని పట్టుకోగల కలశము అరుదుగా ఉంటుంది. ప్రేమ అన్నదాన్ని పట్టుకునే ఆ కలశము కప్ అన్నది చాలా అరుదుగా ఉంటుంది. ఆ మధురతను మనలాంటి సామాన్యులకు సాధ్యం కాదు. ఎటువంటి మహానుభావులకి మహాత్ములకు సాధ్యమవుతుంది అంటే భగవద్ అభివృష్టికి అనువైన పాత్ర కూడా అంతే అరుదుగా ఉంటుంది. 1000 సంవత్సరాల పాటు సిద్ధం చేయబడిన అంతరాత్మ మాత్రమే. ఎటువంటి పాత్ర అది? 1000 సంవత్సరాల పాటు సిద్ధం చేయబడిన అంతరాత్మ మాత్రమే సర్వోన్నతుని అవరోహణకు అర్హమైన సజీవ రూపంగా మనగలుగుతుంది. అటువంటి అంతరాత్మలే మన శ్రీ అరవిందులు మదర్. 1000 సంవత్సరాల పాటు సిద్ధం చేయబడిన ఆ అంతరాత్మలు మాత్రమే అటువంటి మధుర రసాన్ని, ఆ ప్రేమ రసాన్ని పట్టుకోగలుగుతారు. సావిత్రి సత్యవంతుల విషయానికి ఇక్కడ వస్తే, సావిత్రి సత్యవంతులు భౌతిక రూపంలో ఒకరికొకరు కొత్తగా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జన్మల నుంచి కలిసే ఉన్నారు. వాళ్ళు జన్మల నుంచి సుపరిచితులే. బాహ్య దృష్టికి తెలియకపోయినా జీవితము మనసులు ఒక నూతన సార్థకతకు వీళ్లను మార్చుకున్న అసంఖ్యాక జన్మలుగా వారి శరీరాలు కొనసాగిన 2 ఆత్మలు ఒకటే అని ఇరు ఆత్మలకు తెలుసు. ఎన్నో జన్మల నుంచి కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు. ఇవన్నీ ఎన్నో జన్మల నుంచి కంటిన్యూ అవుతున్నారు అన్నది, ఆత్మలు కలిసే ఉన్నాయి అన్నది ప్రస్తుతము ఈ 2 ఆత్మలకి తెలుసు. భిన్న మార్గాల మీద కలిసిన జన్మల ప్రేమికులు చిరకాలంగా వేచి చూస్తున్న ఆనందాశ్చర్యాలను పొందారు. భిన్న మార్గాల మీద కలిశారు. జన్మల నుంచి ఉన్న ప్రేమికులుగా ఉన్న ప్రేమికులు వీళ్ళిద్దరు చిరకాలంగా వేచి చూస్తా ఆనందాశ్చర్య, ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు ఇటువంటి ఆనందాశ్చర్యాల కోసం, వాళ్ళ కలయికలో పొందే ఆనందాశ్చర్యాల కోసం. వాటిని ఇప్పుడు ఇద్దరు కలిశారు, ఒకరినొకరు చూసుకున్నారు, వాటిని పొందారు. కాలపు అపరిమిత మైదానాలలో బాటసారుల్లా విధి నిర్దేశిత ప్రయాణాల్లో ఒకరికొకరు ఆకర్షితమయ్యారు. కాలం యొక్క అపరిమిత మైదానాలలో బాటసారుల్లా కంటిన్యూస్గా ప్రయాణం చేసే వాళ్ళలాగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. విధి నిర్దేశిత ప్రయాణాలలో, ఇక్కడ విధి నిర్దేశిత ప్రయాణాలు ఏంటి? సావిత్రి ప్రయాణం ఏంటి? అశ్వపతి మహారాజుకి జన్మించటము, అక్కడ ఆమె ఎన్నో టాలెంట్స్ను చూపించుకుంటూ దేవతలందరూ ఆమెలో నివసిస్తూ ఉండగా, ఇంకా అభివ్యక్తం కావాలని వేచి చూస్తూ ఉండగా ఆమె వృద్ధి చెందడము, ఆ రకంగా సావిత్రి విధి నిర్దేశించబడింది. అక్కడ దాకా సావిత్రి ప్రయాణం అలా జరిగింది పాస్ట్. వెరాజ్ సత్యవంతుని ప్రయాణం, మరి సత్యవంతుడు ఎలా నిర్దేశించబడ్డాడు అంటే వాళ్ళ తండ్రి రాజ్యం పోగొట్టుకోవడము, చూపు పోగొట్టుకోవడము, ఈ రకంగా సత్యవంతుడు బాల్యంలోనే వచ్చి ఇక్కడ అరణ్యంలో వచ్చేసి అక్కడ స్థిరపడము, ఆ అరణ్యంలో ప్రకృతి మాతను గురువుగా చేసుకొని పెరగటము, ఈ రకంగా సత్యవంతుని విధి నిర్దేశితమైంది. అలా ఆ ప్రయాణాలలో ఇప్పుడు ఒకరినొకరు కలిశారు, ఒకరికొకరు ఆకర్షితమయ్యారు. అట్రాక్టెడ్ యాజ్ అన్ హెవెన్ స్టార్ బై స్టార్. ఎలాగా వాళ్ళిద్దరు అట్రాక్ట్ అయ్యారంటే, దే వండర్డ్ అట్ ఈచ్ అదర్ అండ్ రిజాయిస్డ్. అట్రాక్టెడ్ యాజ్ ఇన్ హెవెన్ స్టార్ బై స్టార్, దే వండర్డ్ అట్ ఈచ్ అదర్ అండ్ రిజాయిస్డ్ అండ్ wove affinity in a silent gauge. A moment passed that was eternity's ray, an hour began the matrix of new time. సావిత్రి సత్యవంతులిరువురు ప్రహర్షిత పారవస్య భవిష్యత్తును స్వప్నిస్తూ కళ్ళ ముందున్న ఊహించని వర్తమానంలోకి వచ్చారు. ఇప్పుడు భవిష్యత్తును ఊహించుకుంటూ, వాళ్ళిద్దరు కలిస్తే భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుంది, ఒక స్వప్నంలాగా ఊహించుకుంటూ ఇప్పుడు వర్తమానంలోకి వచ్చారు. అంతవరకు ఇద్దరు ఒకరినొకరు చూసి పూర్తిగా స్వప్నంలో ఉండిపోయినారు, కలలో ఉండిపోయారు. ఇప్పుడు వర్తమానంలోకి వచ్చారు.
ప్రకటించే ఒక చూపు యొక్క గొప్పదనంతో రూపం బాధకు గురైన అంతర్వివేచనలో ఆత్మస్మృతి మేల్కొంది. ఆత్మస్మృతి అన్నది అంతర్వివేచనలో మేల్కొంది. రెండు జీవితాల మధ్యనున్న పొగమంచు విడిపోయింది. ఇప్పుడు ఏదైతే అడ్డంగా ఉందో పొగమంచు ఉందో అది విడిపోయింది. సావిత్రి హృదయము ముసుగు తొలగింది. హృదయం యొక్క ముసుగు, సావిత్రి హృదయానికి ఉన్న ముసుగు తొలగింది. తన వైపు మళ్ళిన ఆమె హృదయాన్ని సత్యవంతుని హృదయం కనుగొంది. ఆమె ఎలాగైతే ఇంతసేపు ఇంతకాలము ఆమె తన భాగస్వామి కోసము వెతుక్కుంటూ అన్వేషిస్తూ ప్రయాణం చేస్తూ వచ్చిందో ఆ ముసుగు ఇప్పుడు తొలగింది. ఎలాగైతే ఆ ముసుగు తొలగిన ఆ హృదయాన్ని సత్యవంతుని హృదయం కనుక్కుంది. అంటే వీళ్ళు హృదయం ఎప్పుడు వచ్చింది? వీళ్ళకి అంతరాత్మ తర్వాత హృదయానికి వచ్చారు. అంతరాత్మతో ఒకరినొకరు కనుగొన్నారు, పరిచయాలు చేసుకున్నారు. ఇంకా ముందు నుంచి ఉన్న స్మృతిని అంతా తెచ్చుకున్నారు. ఎన్నో జన్మల నుంచి వాళ్ళ ఆత్మలు కలుసుకున్న స్మృతిని తెచ్చుకున్నాక ఇప్పుడు హృదయము కలిశాయి. హృదయం కనుగొంది. స్వర్గంలో తారక ఇంకొక తారక చేత ఆకర్షితమైనట్టుగా ఇలాగ మనం చదివింది. ఎలాగా? అట్రాక్టెడ్ యాజ్ ఇన్ హెవెన్ స్టార్ బై స్టార్. స్వర్గంలో ఒక నక్షత్రము ఇంకొక నక్షత్రం చేత ఆకర్షితమైనట్టుగా ఒకరినొకరు కనుక్కొని ఆశ్చర్య ప్రహర్షితులయ్యారు. అంటే ఆశ్చర్య ఆనందాలతో నిండిపోయారు. ఒక నిశ్శబ్ద వీక్షణంలో అనుబంధం అల్లుకుపోయింది. వాళ్ళిద్దరి మధ్యన అనుబంధం ఒక్క నిశ్శబ్ద క్షణంతో అల్లుకుపోయింది. శాశ్వత కిరణం లాంటి ఒక క్షణం గడిచింది. ఒక క్షణం, అది ఒకే ఒక్క క్షణమైనా కూడా వాళ్ళిద్దరు కలిసిన క్షణము అది శాశ్వత కిరణం. ఆ శాశ్వత కిరణం లాంటి ఒక క్షణం అలా గడిచిపోయింది. నూతన శక గడియ ప్రారంభమయ్యింది. నూతన యుగం ప్రారంభమయ్యింది. ఎలా నూతన యుగం అంటే ఇక్కడ నుంచి మనకి స్టోరీ ప్రారంభమవుతుంది. సావిత్రి సత్యవంతుడు కలవటం, ఇద్దరు వివాహం చేసుకోవటము, తర్వాత సావిత్రి వెళ్ళి అక్కడ చెప్పటము, వాళ్ళ తండ్రికి చెప్పడము, తండ్రి అనుమతితో విధి గురించి తెలుసుకున్నా కూడా తన సంకల్పాన్ని మార్చుకోకుండా సావిత్రి తిరిగి వచ్చి సత్యవంతునితో జీవించడము. సంవత్సరం చివరిలో సత్యవంతుని మరణాన్ని ఎప్పుడైతే మృత్యువు తన స్వాధీనం చేసుకోవడానికి సత్యవంతుని జీవితాన్ని మృత్యువు వస్తుందో అప్పుడు సావిత్రి మృత్యువును ఎదుర్కోవటము, సత్యవంతుని కాపాడుకోవడము, ఈ రకంగా అమృతత్వాన్ని భూమి మీదకు తీసుకురావటము. ఈ మధ్యలో దీనికోసమని ఆమె యోగం 7th bookలో సావిత్రి యోగానికి సిద్ధం కావడము, ప్రిపేర్ కావడము, మృత్యువును ఎదుర్కోవడానికి ఇవన్నీ కూడా ప్రారంభమైంది. అంటే అమృతత్వం రాబోయే ఈ నూతన శకం అన్నది, ఆ ఘడియ అన్నది ఇప్పుడు ప్రారంభమైంది అంటున్నాం. ఇంతటితో మనకు సెకండ్ క్యాంటో సత్యవాన్ కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్యాంటో, థర్డ్ క్యాంటో వచ్చేసి సత్యవాన్ అండ్ సావిత్రి. ఇక్కడ ఇందులో శ్రీ అరవిందులు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటి ఎంత అద్భుతంగా చెప్తారంటే సత్యవంతుడు సావిత్రి వాళ్ళిద్దరి సంభాషణ, సత్యవంతుడు సావిత్రిని వర్ణించడము మనకు ముఖ్యంగా 2 చోట్ల కనిపిస్తుంది. ఈ బుక్ మొత్తం, సావిత్రి బుక్ మొత్తం మీద సావిత్రిని వర్ణించడం అన్నది ఒకటి, ఇక్కడ సత్యవంతుడు సావిత్రిని వర్ణించడము, మళ్ళీ ఆ తర్వాత 6th bookలో మళ్ళీ చూస్తాం. 6th bookలో నారద మహర్షి సావిత్రిని చూడంగానే మొట్టమొదటిసారి వర్ణిస్తాడు.